రైట్ కృష్ణమోహన్ రైట్ ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇంకొక బ్రేకింగ్ న్యూస్ బ్యాక్ టు బ్యాక్ హైదరాబాద్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 17,959 ఓట్ల మెజారిటీతో ఇటు ఆధిక్యంగా తెలుస్తోంది. ఆదిలాబాద్ లో బీజేపీ, హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవిలతకు బహుశా బూస్టర్ ఇచ్చే న్యూస్ ఇది. ఎందుకంటే 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరిలో 11,000 ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ లో డీకేఆర్ 14,000 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మెదక్ తొలి రౌండ్ లో బీజేపీకి 800 ఓట్ల ఆధిక్యం అక్కడ వస్తున్న పరిస్థితి. కరీంనగర్ తొలి రౌండ్ లో 2,048 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. భువనగిరిలో 4,200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటు మహబూబాబాద్ లో 4,561 ఓట్ల ఆధిక్యానికి సంబంధించి కాంగ్రెస్ ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. నల్గొండలో రఘువీర్ రెడ్డికి సంబంధించి 90,000 ఓట్ల ఆధిక్యాన్ని ఆయన కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మాత్రం లీడే కాదు, ఎవరు ఎక్కడ ఎంత ఏ నెంబర్ ఇది మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. అందరూ నిద్రపోతున్న సమయంలో ఆర్టీవీ మీకు అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం మేము అందించే ప్రయత్నం చేస్తోంది. ఆ డిజిట్స్ తో సైతం నెంబర్స్ మీకు కావాలా, క్లుప్తంగా కావాలా, ఆర్టీవీ లైవ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీ 3 వేలల్లో ఆ డీటెయిల్స్ ఉంటాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్, బ్యాక్ టు బ్యాక్ అనదర్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ అనదర్ బ్రేకింగ్. ఎస్, బ్రేకులు లేవు, కేవలం బ్రేకింగ్ న్యూస్ తోనే ఎక్కడ ఏం జరుగుతుందో చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ మీకు. ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. యూపీలో బీజేపీ వెనుకంచెలో ఉన్న ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇండి కూటమి దూసుకు వెళుతోంది. ముఖ్యంగా అక్కడ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ కేవలం సమాజ్వాదీ పార్టీని 38 స్థానాల్లో లీడ్లో ఉంది. తర్వాత కాంగ్రెస్ 5 స్థానాల్లో లీడ్లో ఉంది. భారతీయ జనతా పార్టీ 36 స్థానాల్లో వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి సినారియో. ఇక మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏంటి టోటల్ సినారియో మారబోతుందా? బీజేపీ ఏమంటోంది? ఎందుకంటే 80 సీట్లు యూపీకి సంబంధించి చాలా కార్యక్రమాలకు సంబంధించి చెప్తూ వచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో బీజేపీ ఏమంటోంది? ఇక్కడ ఢిల్లీలో పరిస్థితి అయితే చాలా ఉత్సాహభరితంగా ఉంది. బీజేపీలో చూసుకుంటే మనం ఇప్పుడు పార్లమెంట్ లో ఉన్నాం. పార్లమెంట్ దగ్గర కూడా సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మాత్రం వార్ వన్ సైడెడ్ గా ఉందని చెప్పొచ్చు. బీజేపీ దాదాపుగా దూసుకుపోతుంది. 300 సీట్ల పైగా దూసుకుపోతుంది. ఇక కాంగ్రెస్ మాత్రం ఇండియా కూటమి 200 లోపే మెజార్టీలో ఉంది. ఇప్పటిదాకా చూసుకున్నట్టుగా అయితే ఇక మహామహులందరూ కూడా ఇక